టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు బయటకు తీస్తామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ఏం చేసినా తమ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆయన మాటలకు తాము ఆగస్టులో సమాధానం చెబుతామన్నారు. అసలు ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారో త్వరలో తెలుస్తుందన్నారు. బీజేపీ డై చేసింది కూల్చలేకపోయింది. 65 మంది ఉన్నారు కదా, కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు. కానీ ఇటు కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేయాలంటే 100 మంది ఉన్న కౌరవంలోని 5 మంది దెబ్బకు దించేశారు. అర్థమైంది కదా. కాబట్టి 5 మంది మా దగ్గర ఉన్న 5 మంది అర్థమైంది కదా, మేమే పాండవుల మీద కేసీఆర్ తెలివిగా స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకుంటా. అందుకే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు, అక్కడ కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచిర్రు. అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీ ఏఐసిసికి ఫుల్ క్లారిటీ ఉంది. ఈ గవర్నమెంట్ ని ఎవ్వరు పడేయలేరు. మీరేమంటున్నారు, వాళ్ళు పడేయాలని చూస్తున్నాడు. ఇది మంచి పాయింట్ చెప్పినాం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, నార్త్ లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మోడీ కూడా నిద్ర పడతలేదు, అమిత్ షా కూడా నిద్ర పడతలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.